మా పెద్దోడికి నీళ్ళంటే చాలా భయం. బీచ్ అంటే ఎంత ఇష్టమైనా బయట బయట ఆడతాడు కానీ కొంచెం కూడా లోపలికి వెళ్ళాడు. సో ఆ భయాన్ని పోగొడదామని చెప్పి కొత్తగా స్విమ్మింగ్ క్లాస్ లో జాయిన్ చేసాము. ఏదైనా ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి మా చిన్నోడిని కూడా తీసుకొస్తే సో వాడి హైట్ సరిపోలేదు. మినిమం 4 feet ఉండాలంట. వీడి 3.5 ఉన్నాడు. మా చిన్నోడేమో కంప్లీట్ గా రివర్స్. వాడికి నీళ్ళంటే మహా ఇష్టం. అసలు వదిలేస్తే పగల నుంచి సాయంత్రం వరకు అక్కడే ఆడుతా కూర్చుంటాడు. అలాంటిది వీడిని స్విమ్మింగ్ వద్దురా బాబు అంటే మన మాట వింటాడా? ఏడ్చి ఏడ్చి ఎంత చెప్పినా వినకుండా ఆ కోచ్ వద్దన్నా కూడా వాళ్ళు ఏం చేశారో అదే చూసి ఫాలో అయిపోయి యాస్టీస్ గా ఒక క్యాప్ పెట్టేసుకుని వాడికి కూడా గ్లాసెస్ తీసుకున్నాము తెలియక. అలా వాటర్ లోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా వాడున్న హైట్ కి నీళ్ళలో మునిగిపోవాలి. సో మునిగిపోకుండా ఎవరు హెల్ప్ లేకుండా రాడ్ పట్టుకుని అక్కడే స్విమ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. వాడికున్న ఇంట్రెస్ట్ పట్టుదల చూసి ఆ కోచే ఆశ్చర్యపోయాడు. ఏమనాలో తెలియక ఏమీ చేయలేక అలా వదిలేసాడు కాసేపు. కానీ వాళ్ళకి సరిపడినంత హైట్ మినిమం ఏజ్ లేకుండా వాటర్ లో దింపడం సేఫ్ కాదంట. సో ఇంతకీ మీ పిల్లల్లో ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చా? ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ రాడ్ హెల్ప్ తోనే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తెగ ఈత కొట్టాడు.